ప్రస్తుతం నేను గంధంగూడ ఏరియాలోని డ్రీమ్ హోమ్స్ అనే ఒక ప్రైవేట్ విల్లాస్ కట్టుకున్నారు. ఇక్కడ దాదాపు ఒక ప్రైవేట్ విల్లాస్ 20 సంబంధించి ఒక డూప్లెక్స్ హౌసెస్ అయితే ఉన్నాయి. సో చూస్తున్నాం కదా, నా వెనుక కూడా మొత్తం కాలనీ ఉంది. ఈ పక్కనేమో మూసీ నది. ఇప్పుడు మూసీ రివర్ డెవలప్మెంట్ ఏదైతే ప్రభుత్వం చెప్తుందో, సో మూసీ రివర్ డెవలప్మెంట్ కింద ఈ ఇల్లులన్నీ తీసేస్తారని చెప్పేసి గత దాదాపు సంవత్సరం నుంచి వీళ్ళు ఫైటింగ్ చేస్తున్నారు ప్రభుత్వంతో. ఇటీవల కాలంలో కొంతమందికి ఏదైతే బాపుఘాట్ దగ్గర కొంతమందికి భూసేకరణకు సంబంధించి నోటీసులు ఇస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో, సో బాపుఘాట్ దగ్గర నుంచి ఇది దాదాపు ఇంకొక 2-3 కిలోమీటర్ల తర్వాత ఉంటుంది ఈ ప్లేసు. గత సంవత్సర కాలంగా వీళ్ళు కూడా చాలా వరకు అటు లీగల్గా కోర్టులో కూడా ఫైట్ చేశారు. అసలు మూసీ రివర్ డెవలప్మెంట్ ఎందుకు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ మూసీ నదిని ఆనుకొని దాదాపు ఇక్కడ వీళ్ళైతే ఇల్లులు కట్టుకున్నారు. మేము కట్టుకున్నప్పుడు ఇది మాకు బఫర్ జోన్ అని, ఇది ఇక్కడ కట్టుకోవద్దని ఎవరు చెప్పలేదు. మాకు అప్పుడు అన్ని పర్మిషన్లు ఇచ్చారు అధికారులు, అన్ని పర్మిషన్లు ఇచ్చి దాదాపు మేము ఇక్కడ దాదాపు 10-15 ఏళ్ళ నుంచి 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. సో ఇప్పుడు వచ్చి మూసీ రివర్ డెవలప్ చేస్తాము, ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతామని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో, సో ఇక్కడ స్థానికులంతా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. చూస్తున్నాం కదా, ఈ మూసీని ఆనుకొని మొత్తం పెద్ద పెద్ద హైరైజ్ అపార్ట్మెంట్స్ కూడా చాలా వరకు కనిపిస్తున్నాయి కదా. మొత్తం నాకు ఈ ముందర కనిపించే అపార్ట్మెంట్స్ అన్నీ త్వరలో వీళ్ళని వెకేట్ చేస్తారని చెప్పేసి ప్రభుత్వం దగ్గర నుంచి కొన్ని లీకులు కూడా వస్తున్నాయి. సో వీళ్ళందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎప్పుడు బుల్డోజర్లు వచ్చి మా ఇల్లు కూలగొడతారని చెప్పేసి కూడా చాలా వరకు భయపడుతున్న పరిస్థితి. దాదాపు సంవత్సరం నుంచి వీళ్ళు చెయ్యని ప్రయత్నాలు లేవు. మూసీ రివర్ డెవలప్మెంట్ మీరు చేసుకోండి, బట్ మా ఇల్లులు కూల్చకుండా మీరేమన్నా ఆ మూసీని డెవలప్ చేస్తే చేసుకోండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో మా ఇల్లులు కూల్చొద్దంటూ కూడా చాలా పెద్ద ఎత్తున వీళ్ళు లీగల్గా అటు ప్రజా పోరాటాలు కూడా చేస్తున్నారు. సో ఇటీవల కాలంలో మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కార్ కొంచెం స్పీడ్ పెంచింది. కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున నిధులను కూడా వాళ్ళు రేవంత్ రెడ్డి మొన్న రాజ్నాథ్ సింగ్ను కూడా కలిసి రిక్వెస్ట్ చేస్తున్నారు. బాపుఘాట్కి సంబంధించి మొదట బాపుఘాట్ చుట్టూ పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసి, బాపుఘాట్ తర్వాత ఈ ఏరియానంతా మూసీ రివర్ డెవలప్మెంట్ కింద మొత్తం ఈ కనబడుతుంది కదా మూసీ అంతా, ఈ మూసీలో మొత్తం డెవలప్ చేసి దీని పక్కన పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టాలి సంబంధించి గతంలోనే రేవంత్ రెడ్డి కూడా దేశ విదేశాలు కూడా టూర్లు చేసి దానికి సంబంధించి అక్కడ చైనా, జపాన్ అట్లా వేరే దేశాలు కూడా మన ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా పర్యటన చేసి అక్కడ ఎట్లా ఉంది, దానికి సంబంధించి రివర్కి సంబంధించి డెవలప్మెంట్ ఎట్లా ఉంది ఇప్పుడు అని చెప్పేసి కూడా చాలా వరకు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం నేను డ్రీమ్ హోమ్స్ అనే ఈ విల్లాస్ దగ్గర ఉన్నాను. ఇక్కడ అన్నీ కనబడుతున్నాయి కదా, మొత్తం అన్నీ చిన్న చిన్న ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకున్నారు. దాదాపు 10-15 ఏళ్ళ కిందట వీళ్ళు 150 గజాలు 180 గజాలు అట్లా ఎవరికి వీలైనంత వాళ్ళు ఇక్కడ ల్యాండ్ తీసుకొని ఇండిపెండెంట్ హౌస్ అయితే కట్టుకున్నారు. సో వీళ్ళని ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా చూస్తుంది అంటే, వీళ్ళకి ఎప్పుడు నోటీసులు వస్తాయి, మమ్మల్ని ఎప్పుడు ఇల్లు ఖాళీ చేయమంటారని చెప్పేసి రోజు రోజుకి టెన్షన్ పడుతున్న పరిస్థితులు. సో కిందికి వెళ్ళే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కింద చాలా పెద్ద ఎత్తున ఓనర్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు, మరి మూసీ డెవలప్మెంట్కి వాళ్ళు సహకరిస్తారా, వాళ్ళు ఇల్లులు ఇస్తారా లేదని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చూస్తున్నా కదా, నా వెనకాలంతా డ్రీమ్ హోమ్ సంబంధించి ఓనర్స్ వాళ్ళ పిల్లలతో ప్లకార్డ్స్ కూడా పట్టుకున్న పరిస్థితి. మేము ఎట్టి పరిస్థితుల్లో మా ఇల్లులు ఇవ్వము, మీ బిజినెస్ డీల్స్ కోసం మా ఇల్లులు ఇక్కడ కూల్చేస్తా అంటే ఒప్పుకోమని చెప్పేసి కూడా అటు ఆడవాళ్ళు, చిన్నపిల్లలు దాదాపు 1 ఇయర్ నుంచి వీళ్ళు 1.5 ఇయర్ నుంచి వీళ్ళు ఇదే కాజ్ మీద చాలా సీరియస్గా కొట్లాడుతున్నారు. మనతో పాటు కొంతమంది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏంటి డిమాండ్స్ ఏంటి, ఏం చెప్తారు ప్రభుత్వానికి? మళ్ళీ అదే చెప్తున్నానండి, గత 1.5 ఇయర్ నుంచి మా డిమాండ్స్ వచ్చేసి మా ఇల్లు మాకు కావాలండి. ఇప్పుడు ప్రస్తుతానికి వస్తున్న అన్నీ అడుగుతున్నారు కదా, టీడీఆర్ వాలంటీర్గా ఇచ్చి ఇవ్వండి అంటే మేము ఇవ్వబోమండి. మా ఇళ్ళ గురించి మీరు డిసైడ్ చేయొద్దు. ఏదైనా చేయాలంటే ఫస్ట్ మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మా దగ్గర వచ్చి మాట్లాడండి. అప్పుడు మేము మా అంగీకారంతో అప్పుడు మీరు ముందుకు వెళ్ళాలి. ఏదైనా ప్రాజెక్ట్ ప్రజలు సోషల్ ఎకనామిక్ అసెస్మెంట్ జరగాలి కదా, అది జరపండి. ఫస్ట్ ప్రజలతో మాట్లాడండి. మీరు నోటీసులు కానీ ఏదైనా కానీ అప్పుడు పేపర్లో ఇవ్వాలి. ఎందుకంటే మేమంతా లీగల్లీ మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళతో మేము ఉన్నాం. మిడిల్ క్లాస్ అందరికీ ఈఎంఐస్ ఉన్నాయి, లోన్స్ ఉన్నాయి, ఒక ఇంటి మీద బోల్డ్ అన్ని డిపెండెన్సీస్ ఉంటాయండి. సో
ఇవన్నీ మీరు మధ్యతరగతి కుటుంబాల గురించి ఆలోచించి ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకున్నా ఫస్ట్ మాతో వచ్చి మా అంగీకారం ఉండని తర్వాతనే మీరు ఏదైనా నిర్ణయం తీసుకోమని చెప్తున్నాం. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఈ కాలనీ ఏర్పడింది, మొత్తం ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి దీంట్లో సంబంధించి ఏం చెప్తారు? ఇది గత 15 సంవత్సరాల నుంచే ఉందండి. మేము ఇక్కడ ఒక 20 ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. దాంట్లో మళ్ళీ దాదాపు ఒక్కొక్క ఇండిపెండెంట్ హౌసెస్లో మళ్ళీ మూడు ఏమంటారు స్టోరేజ్ బిల్డింగ్స్ అయ్యాయి. సో బోల్డెన్ ఫ్యామిలీస్ ఉన్నాయండి, దాదాపుగా 50 ఫ్యామిలీస్ దాకా ఉన్నాయి ఇక్కడ. ఏం చెప్తారు, ఎట్లా ఉంటుంది ఇక్కడ బాండింగ్? ఇక్కడ అంటే అండి అందరం కలిసే ఉంటామండి. చూస్తూనే ఉన్నారు కదా, 1.5 year నుంచి మీరు వస్తున్నారు. మా కాలనీ అంతా గ్రీనరీ మెయింటైన్ చేస్తాం, అందరం యూనిటీ మెయింటైన్ చేస్తాం. ఏదన్నా ఉన్నా కానీ ఒకరి మధ్యలో అన్నీ తీర్చుకుంటాం. కలిసి అందరం ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటాం. హోలీ కానీ, దీపావళి కానీ, వినాయక చవితి అయితే ఇక్కడ మా కాలనీలో చాలా బాగా ఏమంటారు కన్నుల విందుగా జరుగుతుంది. అందరితో ఆహ్లాదంగా అందరితో కలిసి చేసుకుంటాం అండి. ఈ మిగతా ఇతర ఫెస్టివల్తో కూడా వాళ్ళతో మాకు గుడ్ షేరింగ్ ఉందండి. మంచి ర్యాపో ఉంది, అంతా ఉంది, బాగా ఉందండి కాలనీ. అసలు ఇంత మంచి పీస్ గ్రీనరీ ఉన్న కాలనీని వదిలి వెళ్ళాలి, మా ఇల్లు వేరే వాళ్ళకి ఇవ్వాలంటేనే ఆ థాట్ అసలు మమ్మల్ని భయభ్రాంతులు చేస్తుంది అంటాను నేను. మేడం ఎవరైనా వచ్చారంటే ఆఫీసర్స్ ఎవరైనా వచ్చారా, చెప్తున్నారా? మీరు చెప్పండి, ఏం చెప్తారు మీరు? హైదరాబాద్లో ఇంతకుముందు జనాలు చాలా హ్యాపీగా ఉండేటోళ్ళు. ఎప్పుడైతే ఈ ఇల్లు ఇవి అని చెప్పేసరికి అందరూ చాలా భయభ్రాంతులకి గురవుతున్నారు. అసలు ఎంత హ్యాపీగా ఉండేటోళ్ళో అంత హ్యాపీనెస్ వాళ్ళు కోల్పోతుండ్రు ఈ 2 years నుంచి. ఎప్పుడైతే ఈ మూసి అని చెప్పి ఇవి హైడ్రా అని చెప్పి అట్లా. మూసీని ఆనుకునే ఉన్నారు కదా, మూసీకి సంబంధించి మీకు ఏమన్నా ఫ్లడ్స్ వచ్చినప్పుడు మీకు ఏమైనా ఇబ్బందులు అవ్వడం అట్లా ఏమైనా జరిగినాయా, లేకపోతే ఏంటి అసలు? ఇప్పటివరకు మాకు అలాంటి ఇబ్బందులే మాకేం జరగలేదు. లాస్ట్ టైం 3-4 months బ్యాక్ అసలు అన్ని గేట్లు ఓపెన్ చేసిండ్రు, కొంచెం వాటర్ కూడా రాలేదు అసలు. ఈవెన్ మా మెయిన్ వాల్ కూడా టచ్ కాలేదు. అసలు మాకు ఎలాంటి ఇబ్బందులే లేవు ఇక్కడ. అంటే మీరు కట్టుకునేటప్పుడు చెప్పలేదు ఇది బఫర్ జోన్, ఇక్కడ కట్టుకోవద్దు, లేకపోతే ఇంత మెయింటైన్ చేయాలని చెప్పేసి అప్పుడు పర్మిషన్స్ ఎట్లా ఇచ్చారు మరి? అప్పుడు అసలు మాకు ఏమీ చెప్పలేదు, ఇవన్నీ ఏం చెప్పలేదు. బఫర్ జోన్ అని చెప్పి ఇవన్నీ ఏమీ లేవు అసలు. అప్పుడు ఏం పర్మిషన్స్ ఏం లేవు. మేము ఇప్పటి వరకు కూడా అంటే అప్పుడు చెప్పలేదు ఇదంతా మూసి బఫర్ రూల్స్ ఇవన్నీ ఏం చెప్పలేదు అసలు. ఇవన్నీ ఏం చెప్పలేదు. చెప్పండి మేడం, మీరు చెప్పండి, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు మీరు? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? 12 years నుంచి ఉంటున్నాం ఇక్కడ. అసలు మేము అంటే ఇది కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు అయితే అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కదండి. మాకు బ్యాంక్ లోన్స్ ఇచ్చారు, రిజిస్ట్రేషన్స్ కరెక్టే అయ్యాయి. సడన్గా వచ్చి ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది FTLలో ఉంది అంటే మాకు ఎలా తెలుస్తుంది? అప్పుడే చెప్పాల్సింది కదా, రిజిస్ట్రేషన్ అవ్వకముందుకే చెప్పాల్సింది. ఇప్పుడు సడన్గా చెప్తే మేము ఎక్కడికి పోవాలి? ఇల్లు అనేది ఒక జీవిత కళ అండి. ఇప్పుడు అది అంత కళ నిర్మించుకున్నాక ఒక్కసారి కూల్ చేస్తారంటే ఎక్కడికి పోతామండి? మేము 12 years నుంచి ఉంటున్నాం, మళ్ళీ ఎక్కడ కట్టుకోవాలి? అంత మంచి ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి? ఇప్పుడు మీరు ఎంత ఇచ్చినా, ఎంత కంపెన్సేషన్ ఇచ్చినా సరిపోదండి. మాకు ఎలాంటి ఇల్లు వద్దు, మాకు మా ఇల్లు కావాలి అంతే. గవర్నమెంట్ కూడా ఎట్లా తగ్గేటట్టు లేదని చెప్తుంది మరి. మేము కూడా తగ్గమండి, మేము అసలు కదలము. ఏ వచ్చినా కూడా మేము అక్కడే కూర్చుంటాం, మేము కదలం. మా శవాల నుంచి తీసుకోమనండి అంతే, మేము కదలం అసలు. మా ఇల్లు మాకు కావాలి అంతే. గవర్నమెంట్ కూడా 3 ఇంతలు ఇస్తా ఉంటుంది, 4 ఇంతలు ఇస్తా ఉంటుంది, దానికి సంబంధించి ఏం చెప్తారు మరి? ఏ కంపెన్సేషన్ వద్దు, మాకు మా ఇల్లు కావాలండి అంతే. అసలు అంటే కాదు, ఇప్పుడు మొన్న రీసెంట్గా 3-4 months బ్యాక్ ఫ్లడ్స్ లాగా కాదండి, 16 gates ఎత్తేసారు. అన్ని వాటర్ వచ్చినా కూడా మాకు ఏ ప్రాబ్లం కాలేదండి. ఇంకా మాకు గ్యాప్ ఉంది, ఇంకా వాటర్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది, కానీ మాకు ఏ ప్రాబ్లం రాలేదు. అలా ఎలా కూల్ చేస్తామంటున్నారు? ఏ ప్రాబ్లం లేదు. సో ప్లీజ్ సీఎంకి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ ప్రాజెక్ట్ అనేది బ్యాక్ తీసుకోండి. డెవలప్మెంట్ చేసేది ఉంటే వేరే మీకు గవర్నమెంట్ ప్లేసెస్ చాలా ఉన్నాయి, అక్కడ డెవలప్ చేసుకోండి. అందరు ఇల్లులు కూల్చి చేయాలంటే అందరు ఎంత సఫర్ అవుతున్నారండి. ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా ఎంతమంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మార్నింగ్ లేస్తే ఏ న్యూస్ వినాల్సి వస్తుందో అని భయపడుతున్నామండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళ స్కూల్స్ ఎడ్యుకేషన్స్ ఉన్నాయి. ఎట్టు పోవాలండి మేము ఇవన్నీ వదిలేసి? ఏం చెప్తారు మరి రేవంత్ రెడ్డికి ఒక మాటలో చెప్పాలంటే? ప్లీజ్ డోంట్ డిస్ట్రాయ్ అవర్ హోమ్స్. మేడం మీరు చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఎట్లా ఉంది పరిస్థితి, ఎట్లా ఉంది అసలు ఇంటి దగ్గర? మా ఇల్లు ఇక్కడ 2.5-3 years బ్యాక్ తీసుకున్నాము, వేరే అంకుల్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. మాకు ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంతా నచ్చి, కాలనీ అంతా డీసెంట్గా అనిపించి తీసుకున్నాం. గేటెడ్ కమ్యూనిటీస్లో కన్నా మాకు ఇక్కడే నచ్చింది, ఈ కాలనీ నచ్చింది, ఈ కాలనీలో పీపుల్ నచ్చారు. బాగా ఎంక్వైరీ చేసి తీసుకున్నాము.
మేము సపరేట్ లీగల్ ఏజెన్సీకి ఇచ్చి వెరిఫై చేపించి హెచ్డిఎఫ్సి బ్యాంక్ త్రూ లోన్ తీసుకున్నాం. ఇంకేదైనా బ్యాంక్ అయితే మళ్ళీ ఏమైనా లిటిగేషన్స్ లాంటివి వస్తాయేమో అవి కూడా ఫేస్ చేయకూడదని చెప్పి చాలా ప్రాసెస్ గో త్రూ అయ్యి 4 years వెతికి ఇల్లు తీసుకున్నాము. ఈ ఎన్విరాన్మెంట్ నచ్చి పొల్యూషన్ ఉండకూడదు అని చెప్పి. అండ్ ఇప్పుడు వచ్చేసి బఫర్ జోన్ అని చెప్పి ఏదో చెప్పారు. అండ్ సిస్టర్స్ అన్నట్టు మొన్న ఫ్లడ్స్ ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు ఎంజీబీఎస్ మునిగిపోయింది, ఇంకేవో హౌసెస్ చాలా, ఒక టెంపుల్ మునిగిపోయింది, అన్నీ మునిగిపోయినాయి. మా గేట్స్ ఆర్ వాల్స్ దగ్గర కూడా రాలేదు వాటర్. మరి ఇంకే ఫ్లడ్స్ నుంచి మమ్మల్ని డేంజర్ రిస్క్ నుంచి కాపాడుతున్నారు అని వేరే జనాలు అనుకుంటుంటే కనుక అది వాళ్ళు చాలా అండర్స్టాండింగ్ ప్రాబ్లం అని చెప్పాలి. ఇంకా చాలా డేంజర్ రిస్క్లో ఉన్న కాలనీస్ చాలా ఉన్నాయి డౌన్లో. వాళ్ళని వేరే చోటికి మైగ్రేట్ చేయాల్సి రావచ్చు, వేరే ఇల్లులు ఇచ్చి అట్లాగా. మాకు అట్లాంటి అవసరం ఏం లేదు. మేబీ గవర్నమెంట్ ఏమైనా చేయాలనుకుంటే, మూసీ బ్యూటిఫికేషన్ నిజంగా చేయాలనుకుంటే ఎస్టీపీస్ ఎస్టాబ్లిష్ చేసి డ్రైనేజ్ సిస్టమ్స్ కరెక్ట్గా చేసి అండ్ ఇక్కడ వాటర్ పొల్యూట్ కాకుండా చూస్తే సరిపోతుంది. అండ్ బౌండరీ స్ట్రాంగ్గా నిర్మించుకుంటే మాకు అసలు ఏ ప్రాబ్లం ఉండదు. అదే మేము రేవంత్ రెడ్డికి చెప్పాలనుకుంటున్నాం, మూసీని క్లీన్ చేయండి, హౌసెస్ని కాదు అనేసి. మూసి క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడతారట, మంచిగా మీ పిల్లలతోని అక్కడ హ్యాపీగా ఉండడానికి మంచి మంచి పార్కులు కడతారట. మరి ఇప్పుడు అలాగే ఉన్నాం. మాకు దగ్గరలో చాలా పార్క్స్ ఉన్నాయండి. ఎకో పార్క్ అని ఉంది, ఫారెస్టెడ్ పార్క్ అని ఉంది. పార్క్స్కి ఏమీ లోటు లేదు, గ్రీనరీ చాలా ఉంది. ఓన్లీ మూసీ వాటర్ క్లీన్ చేయాలి. దానికోసం మా హౌసెస్ అక్కర్లేదు, ఆల్రెడీ ఉన్న వాటర్ని క్లీన్ చేస్తే సరిపోతుంది. దానికోసం డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ చేయాలి, ఎస్టీపీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, అంతే. మేడం మీరు చెప్పండి, ఏం చెప్తారు మీరు? పెద్దవాళ్ళు, మీ పిల్లలు చాలా కష్టపడి ఇల్లు కట్టుకుంటారు, మీరు కూడా చాలా హెల్ప్ చేస్తుంటారు వాళ్ళకి. సో ఇప్పుడు ఇల్లు కూలగొడతామని చెప్పేసి ప్రభుత్వం పక్కన చెప్తుంది, ఏం చెప్తారు మరి? మేము ఎక్కడ ఢిల్లీలో ఉంటే అక్కడ పిల్లలు చదువు అంతా అయిపోయి హ్యాపీగా ఉండాలని ఇక్కడ వచ్చి మేము తీసుకున్నాం. అప్పుడు అన్నీ ఏమి మాకు లిటికేషన్లు ఏమి లేవు. అసలు రిజిస్ట్రేషన్కి ఎట్లా వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారండి? అప్పుడు అందరు కళ్ళు మూసుకొని ఉండి ఇప్పుడు వచ్చి మేము అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇల్లు ఇవ్వమంటే ఎవరు ఇస్తారు? ఏ ఒక్కరు ఇవ్వరు. ఎన్ని మాటలు చెప్పినా, ఎంతమంది చెప్పినా అందరు చెప్పేది మేము ఇంతే, మా ఇల్లు దొరికే రాపాకండి. ఆమె చెప్పినట్టు డ్రైనేజీలు, వాటర్ పైపులు, క్లీనింగు అవన్నీ చేసుకోమనండి. ఇంకా ఎక్కడైనా ప్లేస్ ఉంటే అక్కడ పోయి చేసుకోమని, మా ప్లేస్ మాత్రం మేము ఇవ్వం. ప్రభుత్వం కూడా చెప్తుందిగా, ఖచ్చితంగా మేము మూసి ప్రక్షాళన చేస్తాం, మూసి బ్యూటిఫికేషన్ చేస్తామని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు. ఇప్పటికే దేశ విదేశాలలో కూడా చూసిర్రు, అక్కడ మాదిరిగా ఇక్కడ చేస్తామని చేసి చెప్తున్నారు. ఎక్కడైనా చేసుకోమనండి. హైదరాబాద్లో మా ప్లేస్ మాత్రం మేము ఇవ్వం. మేము మొత్తం అంతా ఏ ఏరియాలో అందరూ వచ్చి చేస్తున్నారో ఇల్లులు కావాలని మొత్తం మా ఒకటే కాదు నేను చెప్పేది, ఎంతమంది మా వాళ్ళంతా ఇంతమంది జనాలలో ఎక్కడెక్కడ పోయేసి అందరిని అడిగినా కూడా అందరూ అదే చెప్తున్నారు. వేల మంది ఇళ్ళలుగా ఎన్నెన్నో చోట్ల వెళ్తున్నారు కదా, అందరిని అడుగుతున్నాం. ఏ ఒక్కరు ఇవ్వరండి. ఒక మందిరం లాగా ఇల్లు నిర్మించుకున్న తర్వాత అందులో 3rd floor వరకు కట్టించుకున్న వాళ్ళు కష్టపడి పిల్లలు చదివి పైకి వచ్చి మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నాము. మా హ్యాపీనెస్ ఎందుకు వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు? ఇవ్వము. ఆమె చెప్పినట్టు మా లాస్ట్ మేము పండుకుంటాము, తీసుకుపోము. అప్పుడు కూడా ఇచ్చేయలేదు ఎవరు. చాలా బ్యాడ్ అండి. ఇది అసలు సరే అనిపించటం లేదు. చేసుకోమని ప్రశ్నలు చేసుకోమనండి, పెద్ద పెద్ద బిల్డింగ్లు చేసుకోమనండి. ఏ రష్యానో, జపాన్, అమెరికా ఎక్కడెక్కడ ఎవరెవరు ఇస్తారో చేసుకొని, ఎక్కడ గవర్నమెంట్ ప్లేస్ వాళ్ళది ఉందో వాళ్ళ స్థలాలు చేసుకోమని, మా స్థలాలు మాట టచ్ చేయదు. మేడం మీరు చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మేము గత 12 years నుండి ఇక్కడ ఉంటున్నామండి. మేము ఇక్కడికి వచ్చినప్పుడు మా పిల్లలు నాట్ ఈవెన్ 1 year చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వచ్చాం. ఎట్లా అంటే మా లైఫ్ మేము ప్లాన్ చేసుకున్నాం, పిల్లలు చిన్న ఉన్నప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలి, మాకంటూ ఒక సొంత ఇల్లు. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళం కదండి. మాకు ఇంత టైం పట్టింది మేము ఒక స్టేజ్కి రావడానికి. మమ్మల్ని బ్యాక్ అదే 15 years బ్యాక్ మళ్ళీ పంపించేస్తున్నారు. ఇప్పుడు ఇల్లు ఇచ్చేస్తే మళ్ళీ ఇల్లు కొనుక్కునే స్టేజ్లో కూడా మేము లేము. అంటే పిల్లల చదువులా మళ్ళీ ఇల్లు, ఈఎంఐ ఇవన్నీ అయ్యే పనిలేనా? లిటరల్లీ మీరు ఏదో రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటూ ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్స్, మా లైఫ్స్ తొక్కేసుకుంటూ కట్టే అవన్నీ మాకు అవసరం లేని కదండి. మీరు క్లీనింగ్ చేసుకుంటారా చేసుకోండి, రిటెన్షన్స్ వాల్ కట్టుకొని ఆ డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్ చేసుకొని ఏం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. గవర్నమెంట్కి అగేన్స్ట్ కాదు, మేము బ్యూటిఫికేషన్కి అగేన్స్ట్ కాదు. కానీ ఇక్కడ ఇల్లులు మాత్రం ఎవరు ఇవ్వడానికి సిద్ధంగా లేవు. ఎంత ఉంది లోన్? ఎంత ఉంది? ఈఎంఐస్ ఎంత కడుతున్నారు? ఎంత? 20 lakhs లోన్ ఉందండి. 20 lakhs. ఈఎంఐ ఎంత కడుతున్నారు? ఈఎంఐ 30,000 కడుతున్నామండి. ఎట్లా ఉంది ఇంట్లో పరిస్థితి? ఎట్లా ఉంది? మీ పేరెంట్స్ ఏమంటున్నారు? చుట్టాలు ఏమంటున్నారు? ఊర్లో నుంచి కూడా ఫోన్ చేస్తూ ఉంటారు కదా, మీ ఇల్లు కూల కొడుతున్నారు, అట్లా ఏమైనా కాల్స్ వస్తున్నాయి, ఏం చెప్తున్నారు మరి వాళ్ళకు? అందరికీ సింపతి అయిపోయిందండి మా పై. ఎందుకంటే మేము కష్టపడి అన్నీ చూసుకొని మేము కొన్నప్పుడు ఆ చిన్న ఒక పాయ, జస్ట్ ఈసా అనే ఒక పాయ 9 meters బఫర్, అసలు దాన్ని 30 meters 50 meters అని చేసి వాళ్ళ అనుగుణంగా చేసుకొని ఒక ప్రాజెక్ట్ కట్టడానికి అని చెప్పేసి అన్ని మార్పులు చేసి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారు.
గవర్నమెంట్కి చెప్పేది ఒకటి, వాళ్ళ బ్యూటిఫికేషన్ కానీ వాళ్ళ ప్రాజెక్ట్ మేము అడ్డు కాదు, కానీ మా ఇల్లులు ఎవరు మేము ఇవ్వడానికి సిద్ధంగా లేము. మా ఉన్న వరకు వాళ్ళు ఏదైతే ఉందో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఖాళీగా ఉందో అక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ కట్టుకొని వాళ్ళు ఏమైనా చేసుకొని రివర్ని క్లీన్ చేసుకోమనండి, రిటెన్షన్ వాల్ కట్టుకొని ఏదైనా చేసుకోమనండి, కానీ మా ఇల్లుని అట్ ద కాస్ట్ ఆఫ్ నాట్ అవర్ లైఫ్స్, నేను చెప్పేది అది. ఓకే మేడం, మీరు చెప్పండి ప్రజాపాలన అని చెప్పేసి రేవంత్ రెడ్డి కానీ మంత్రులు అందరూ చెప్తారు. మరి ప్రజాపాలన ఎట్లా ఉంది, 2 ఏళ్ల పాలన ఎట్లా ఉంది, మీకు ఏం చెప్తారు మరి? ఇది అరాచకమైన పాలన అండి. ఆడవాళ్ళని అందరినీ రోడ్డు మీదకి తీసుకురావడం ఇది కరెక్ట్ కాదండి. ఎంతమంది ఆడవాళ్ళ కన్నీళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ప్రజాపాలన చేద్దాం అనుకుంటారు. ఇంతకుముందు ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం కానీ మా ఇల్లులు కూలగొట్టేస్తామని ఎవరూ చెప్పలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి మాకు. మేము 2014లో ఈ సొసైటీ ఫామ్ అయిందండి. ఈ హౌజెస్ తీసుకొని ఇక్కడికి వచ్చాము. సో అప్పుడు ఈ 10 ఇయర్స్లో లేదు, గత 2 ఇయర్స్లోనే ఎందుకు వస్తుంది ఇట్లాంటి ప్రభుత్వం? కోవిడ్ టైంలో కూడా చాలా వర్షాలు పడ్డాయి, చాలా వచ్చాయి. నాట్ ఈవెన్ అట్లీస్ట్ మాకు మా బౌండరీ వాల్కి వరకు కూడా ఏ వాటర్ వచ్చింది లేదు. ఇప్పుడు ఎందుకు ఇట్లాంటి అనవసరమైన ప్రాజెక్టులు తీసుకొచ్చి ఏం అవసరం అవుతుంది ప్రజలకు అనేది చూపించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అవసరం లేని కనీసము ఇంతమంది ప్రజల్ని హింసించడం కరెక్ట్ కాదండి. ఇదైతే అరాచకమైన పాలన ప్రభుత్వంది. పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, ఎప్పుడు వచ్చారు ఈ ఏరియాకి? చూస్తుంటే చాలా పీస్ఫుల్గా, చాలా గ్రీనరీగా కాలనీ చూస్తుంటే నాకే పోబుద్ది అవుతుంది ఇక్కడ నుంచి. బట్ మీకు ఎట్లా ఉంది సిచ్యువేషన్? అసలు మాకు చాలా ఆనందంగా ఉందండి, మేము ఉండి చాలా సంతోషంగా ఉంటున్నాం. కాకపోతే ఇదే కాలనీతో పాటు మాది పక్కన ఉన్న పీజీ కాలనీ అంటే మేము కూడా 10 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాం. నేను ఆర్మీలో 20 ఇయర్స్ సర్వీస్ చేసి వచ్చాను. అందులో కూడా మేము సంపాదించిన రూపాయి కట్టా చేసి తర్వాత బ్యాంకులో SBI బ్యాంకులో 30 లక్షల లోన్ తీసుకొని మేము ఒక ఇల్లు కొనుక్కున్నాం. ఆ ఇల్లుని ఇప్పుడు సడన్గా నేను 9 మీటర్ల నుంచి 30 మీటర్స్ నుంచి 50 మీటర్స్ అనుకుంటూ పోతుంటే మా ఇల్లుని ఎందుకు ఇవ్వాలి? మేమైతే మా ఇల్లుని ఇవ్వం. మీ ప్రాజెక్టు మీ విధంగా ఉన్న ప్లేస్లో మీరు ప్రాజెక్ట్ని నిర్మించుకోండి. క్లియర్గా చెప్పేది ఏదంటే రేపొద్దున ఇదే ప్రాజెక్ట్ లాగా మీ ఇల్లు నిమ్మని మేము అడిగితే మీరు ఇస్తారా? సీఎం గారిని నేను అడిగేది ఏంటంటే మీ ఇల్లుని ఇదే విధంగా 10 మంది వచ్చి మీ ఇంట్లో పలానా ప్రాజెక్ట్ గురించి ఈ ఇల్లు కావాలి అని అడిగితే మీరు ఇస్తారా? ఇది మా డ్రీమ్ ప్రాజెక్ట్. మీకెంత ఈ ప్రాజెక్టు మూసీ నది ప్రాజెక్ట్ అనిపిస్తుందో అదేవిధంగా మా ఇల్లు మాకు ముఖ్యమైనది. కాబట్టి ఈ ఇల్లు మేము ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. సో మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? సంవత్సరం నుంచి దాదాపు ఫైట్ చేస్తున్నారు, మరి ప్రభుత్వం అయితే కూడా తగ్గేటట్లేదు. కంపల్సరీ ప్రాజెక్టు ముందు తీసుకెళ్లాలని ప్రభుత్వం కూడా చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు కూడా రాబట్టుకోవాలని వాళ్ళని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. మరి ఆల్మోస్ట్ సంవత్సరం కాదండి, సెప్టెంబర్ 2024 ఆల్మోస్ట్ 1.5 ఇయర్ దాటింది. అప్పటి నుంచి రోజు టెన్షన్గానే బతుకుతున్నాం, ఎప్పుడు ఏం జరిగిద్దా ఏంటి అనేది. సో ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడో పూరింట్లో పుట్టి ఏదో వ్యవసాయ కుటుంబంలో గవర్నమెంట్ బడిలో చదువుకొని గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని ఒక 20-30 ఏళ్ళ నుంచి జాబ్ చేసుకుంటా వచ్చిన కష్టార్జితం వల్ల ఇక్కడ తీసుకుని ఇల్లు తీసుకున్నాం. దాని మీద ఈఎంఐలు ఉన్నాయి, బ్యాంక్ లోన్లు ఉన్నాయి. నెక్స్ట్ పిల్లల ఫ్యూచర్ కూడా దీని మీద ఆధారపడి ఉండింది. సో ఇప్పుడు మన పరిస్థితి ఎలా మీకు తెలిసి ఉండేది, ప్రైవేట్ ఎంప్లాయీస్ది. మనం వచ్చిన జీతంతోనే 10 రూపాయలు మనకు వస్తుంటే 3 రూపాయలు వాళ్ళు ట్యాక్స్ కడుతున్నాం. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్. వచ్చిన 7 రూపీస్లో కూడా పెట్రోల్ మీద ట్యాక్సెస్, GSTలు, ఫుడ్ తిన్న ట్యాక్సెస్, రోడ్డు మీద వెళ్ళిన ట్యాక్సెస్ అవి కట్టుకుని మన సర్వైవ్ అయితే ఏదో చిన్న ఇల్లు కట్టుకున్నామండి. నెక్స్ట్ 60 ఏళ్ళు అయిన తర్వాత ఇంత ట్యాక్సులు కడుతున్నా రేపు మన ఫ్యూచర్లో ఏమైనా అయిందనుకోండి, మనకి ఈ మధ్యలో ఏమైనా కానీ జాబ్ పోయినా మనకి ఏమైనా కానీ గవర్నమెంట్ మనకేం హెల్ప్ చేయదు. ఓకే, రేపు 60 ఏళ్ళ తర్వాత వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చినప్పుడు మన పెన్షన్లో రావు. సో మాకున్న ఒక హోపు ఇల్లు. ఈ ఇంటి మీద 1 ఫ్లోర్ 2 ఫ్లోర్లు వేసుకుని వచ్చేదే రెంట్తో బతుకుదాం 60 ఏళ్ళ తర్వాత అని ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు 46 ఏళ్ళు వయసు, రైట్? ఇప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళు ఇల్లు తీసేసుకుంటే ఇక మా జీవనోపాధి ఏంటి, రైట్? ఇలాంటి చర్య వల్ల సామాన్య మానవుడికి బాగా చదువుకుని లేకపోతే బాధ్యత కలిగిన పౌరుడికి రాజ్యాంగం మీద దేశం మీద నమ్మకం పోయిద్ది. ఫ్రాంక్గా చెబుతున్నా. ఇప్పుడు నేనంటే కొద్దిగా పెద్దవాడిని కాబట్టి ఆలోచించగలను. మా పిల్లలకి ఎలా ఉండిద్ది? మేము కష్టపడి కట్టుకునే ఇల్లు గవర్నమెంట్ వచ్చి తీసేసుకొని ఏదో ఒక బాండ్ పేపర్ ఇస్తామంటున్నారు, TDRs. దానివల్ల ఎవరికి ఉపయోగం అండి? TDRs ఇస్తారు, మమ్మల్ని బయటికి పంపిస్తారు. ఆ TDRతో రోడ్డు మీద నేను ఎండకి కాసుకోవాలా, వానకి తడవకుండా ఉండగలమని చెప్పండి. 2-3 రోజులు చూస్తారు, 3వ రోజు మీరు వచ్చి బయటికి నెట్టేస్తారు రోడ్డు మీద నుంచి, ట్రాఫిక్ అడ్డంగా ఉన్నారని. ఎక్కడ ఉండాలి మేమంతా? ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి సార్. ఏంటి గవర్నమెంట్ ఏమన్నా వచ్చి చర్చించాలా? ఇంతవరకు ఏమైనా వస్తున్నారా? మీ ఎమ్మెల్యేగా వచ్చారా? మీ కార్పొరేటర్ వచ్చాడా? మీతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎవరు లేదు సార్, మా దగ్గరికి ఎవరు రాలేదు.
ఏదో పేపర్ మీద ఒకరోజు ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క స్టేట్మెంట్ వస్తుంది, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రిలీజ్ చేస్తున్నారు. సింపుల్ ఎగ్జాంపుల్, ఆల్మోస్ట్ ఈ నెల 12th ఎప్పుడు ఈనాడు వాటిలో ఏదో చెప్పారు, ఎవరికైనా టీడీఆర్ ఇంట్రెస్ట్ ఉంటే ఎంఆర్డీఎస్ఎల్కి వచ్చి కనెక్ట్ అవ్వండి అని. 2 days బ్యాక్ మనకి తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ అని ట్విట్టర్ హ్యాండిల్ ఏదో ఉంది. సో నేను ఐటీ ఫీల్డ్లో ఉంటే అక్కడ కూడా ఫాలో అవుతుంటా. వాళ్ళు ఇదల్లా బయట జరుగుతుందల్లా ట్రాష్, గవర్నమెంటే ఇది ఏమీ స్టార్ట్ చేయలేదు, ఈ ప్రాజెక్ట్కి మేము ముందుకెళ్ళలేదు, ఇంకా ప్రపోజల్ డెస్క్లో ఉంది, డిపిఆర్ లేదు, మేము ఎవరికి నోటీస్ సర్వ్ చేయలేదు అన్నారు. ఐ మీన్ జియో ఇవ్వలేదు అన్నారు, రైట్. బట్ 10 రోజుల క్రితం ఈనాడులో వచ్చింది. ఇప్పుడు ఎక్కడుంది లూప్ హోల్స్? చెప్పండి, ఎక్కడ ప్రాబ్లం? అది తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ ఆడితే ప్రాబ్లమా, లేకపోతే ఎంఆర్డీసీ ఎవరి ప్రాబ్లమా? వీళ్ళిద్దరికి తెలియకుండా మళ్ళీ ఈనాడు ఎవరు ఇచ్చారు నోటిఫికేషన్, టెండర్ నోటీసు? ఏంటి ప్రభుత్వం ఏంటి ఆడుకుంటుందా మీతోని? ఓ దిక్కు లీకులు ఇస్తుంటే, ఓ దిక్కు ఒకవైపు ఏమో లీకులు ఇస్తుంది, మరోవైపు ఏమో ఏం చేయట్లేదు అని చెప్పేసి చెప్తారు. లేదు అంటున్నారు. మళ్ళీ తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళే ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు మళ్ళీ చెప్పి మేము రంగారెడ్డి జిల్లాలోనే మేము స్టార్ట్ చేసాము, మిగతా చోట లేదు అని అంటున్నారు. ఏది ఒకటి క్లారిటీ లేదు, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ కన్ఫ్యూజన్ ఉంది, రైట్. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు మూసి ఏదో ఫస్ట్ బ్యూటిఫికేషన్ అన్నారు, పునరుజ్జీవం అన్నారు, మూసిని క్లీన్ చేస్తున్నాం అన్నారు. సో మూసిని క్లీన్ చేయాలని, మూసిలోని బురద నీటిని క్లీన్ చేయాలి, కానీ మూసి నది ఒడ్డున చెట్లని, పక్షుల్ని, జంతువుల్ని, మనుషుల్ని క్లీన్ చేయకూడదు. పునరుజ్జీవం అంటే అదే. నెక్స్ట్ ఇంకోటి, మూసి పునరుజ్జీవం చేయడానికి గాంధీ గారి విగ్రహంలో ఉపయోగం ఏం లేదు. చుట్టూ 2 వైపులా రిటైనింగ్ వాల్ కట్టండి, ఓకే. మురికి నీళ్ళ ప్రాబ్లం అంటే ఎస్టీపీ కట్టండి. అన్నిటికంటే ముఖ్యమైనది పరిశ్రమలు వచ్చే వ్యర్థాలను కలవేయకుండా ఆపండి. ఇప్పటి నుంచి ఏ పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాలు కలవేయకుండా ఆపారో చెప్పండి పబ్లిక్కి. ఇంతవరకు లేదు అది. ఎట్లా ఉంది పరిస్థితి? ఎట్లా ఉంది? పేరెంట్స్ ఉంటుంటారు ఇంట్లో, వాళ్ళు ఏమంటున్నారు ఈ ఏజ్లో? చాలా టెన్షన్ ఉంది, నైట్ నిద్ర ఉండట్లేదు. ఇప్పుడు మా ఐటీ జాబ్స్ అక్కడ టెన్షన్స్ ఉంటాయి, ఇక్కడ టెన్షన్స్ ఉంటాయి. ఈ టెన్షన్స్ ఎంతకాలం ఉంటామో తెలియదు, అది పరిస్థితి. మీరు చెప్పండి, ఏం చెప్తారు సార్? ఇక్కడ ఏముందంటే, ఇక్కడ ఇల్లు కూలగొట్టి మనం ఏదో కాంప్లెక్స్లు కట్టి ఏరియాలోకి ఇచ్చే బదులు ఇప్పుడు ఇక్కడ మంచిగా అందరం ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉంటున్నాం. ఉన్నప్పుడు వీళ్ళని ఎందుకు ఎలగొట్టాలి? ఎలగొట్ట అవసరం లేదు. ఇప్పుడు బఫర్ జూన్ అంటారు, బఫర్లు ఎవరికి ఇస్తారు? అది కూడా బఫర్ అయితే కదా ఇది కట్టినప్పుడు. ఆ బఫర్ కాదు అప్పుడు ఎఫ్టీఎల్ అంటే కూలగొట్టేసి, నువ్వు బఫర్ అంటే బఫర్లో వచ్చిన తర్వాత మళ్ళీ కాంప్లెక్స్ కట్టినప్పుడు అది బఫర్ కదా. ఎంతో కష్టపడి 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి కష్టపడి రూపాయికి రూపాయి కష్టపడి ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ పిల్లలకు చదువులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆ చదువులు కట్టిన తర్వాత పిల్లలకు జర ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు జాబులు చేసుకుంటారు. వాళ్ళు తర్వాత మాకు కూడా పెడతారు జాబులు చేసుకొని అన్నప్పుడు, ఈ ఇల్లు లేకుంటే వాళ్ళు జాబులు చేసి మళ్ళీ ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళకు మళ్ళీ ఒక 40 ఏళ్ళు పోతుంది. 80 ఏళ్ళు అట్లనే పోయింది. ఇంకా డెవలప్ ఏడవుతారు సార్? పిల్లలు డెవలప్ ఏడవుతారు? డెవలప్ కారు. ఎక్కడ ఉంటారో జీరో ఉన్నప్పుడు జీరో జగన్నే ఉంటారు వాళ్ళు. మాది ఒక లైఫ్ అయిపోతుంది. 40 ఏళ్ళ నుంచి కష్టపడ్డ పైసా ఇల్లు కట్టేస్తాం. దాని తర్వాత అది పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు 40 ఏళ్ళు కష్టపడాలి, జీరో. మళ్ళీ జీరో. ఏంది సార్ ఇది? మీరు ఏముందో నదిలో చేసుకోండి. మీకు జాగం ఉంది, పార్టీషన్ వేయండి. మీకు డిజైన్ ఎందుకు? ఇది సుందరీకరణ చేస్తా అంటే సుందరీకరణ ఇక్కడ చేసే అవసరం ఏముంది? సుందరీకరణ చేసే అవసరం లేదు. మీకు ఫ్లైఓవర్ వేయండి, మీరు నాల కట్టేయండి, కట్టి మంచిగా చేసుకోండి. అక్కడ ఇండ్లు కూల ఒకటి అవసరం ఏముంది చెప్పండి? గాంధీ విగ్రహం కడతారట, మంచి మంచి పార్కులు కడతారట. పార్కులు ఎవరికి సార్? పార్కులు ఎవరికి కట్టేది? ఇప్పుడు పార్కులు కట్టారు, ట్యాంక్ బండ్ కట్టారు, పబ్లిక్ పోయి చూసుకుంటారు. ఇది కూడా పార్క్ చేయండి. కింద పైన ఫ్లైఓవర్ వేసేసి కింద మీరు పార్క్ చేయండి. నది ఉంటుంది, 100 మీటర్ తీసుకోండి, నదికి పార్టీషన్ వేయండి. అది మంచి నీళ్ళు వస్తాయి. డెనిస్కు ఒక పైప్ లైన్ వేయండి. ఆ వాటర్ ఇప్పుడు డెనిస్ ఇండ్లలో లేవా సార్? ఈ ఇండ్లలో గలీజ్ అయితే లేదా? ఇప్పుడు రోడ్డు మీద లైన్ ఉంది, ఆల్రెడీ లైన్ మీద మనం స్లాబ్ వేయలేదా? అది కూడా అట్లా వేయండి. అండర్ గ్రౌండ్లో వెళ్ళిపోతాయి వాటర్. ఇప్పుడు ఇక్కడ కాంప్లెక్స్లు కడతా అంటారు. ఇప్పుడు ఆల్రెడీ మేము చిన్న చిన్న ఇండ్లు కట్టుకొని ఉన్నాం. మళ్ళీ మీరు పెద్ద పెద్ద కట్టుకున్నప్పుడు అప్పుడు బఫర్ కాదా ఇది? సార్ మీరేం చెప్తారు? ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఎట్లా ఉంది పరిస్థితి సార్? 8 years అయింది. మా ఫాదర్ గవర్నమెంట్ జాబ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే, అక్కడ వర్క్ చేసేసి తర్వాత రిటైర్మెంట్ అయ్యేసి ఇక్కడ తీసుకున్నాం. నేను మళ్ళీ లోన్ తీసుకున్నా, ఎందుకంటే రిటైర్ ఆఫీసర్కి ఎంత లోన్ రాదు, మళ్ళీ నేను ఎక్కువ తీసుకున్నా లోన్. దాని ప్రకారం మేము ఉంటున్నాం. ఆల్మోస్ట్ 7 years 8 years నుంచి ఏం లేదు.
ఇప్పుడు రీసెంట్గానే 1.5 year బ్యాక్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మా కాలనీలో రోడ్ ఇది డ్రైనేజ్ లైన్ వేసినారు. ఆల్రెడీ డ్రైనేజ్ లైన్ పెద్ద లైన్ వేసినారు. అది ఇనాగ్రేషన్ ఎవరు చేసినారు? కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసినారు, చేసినారు. అప్పుడు ఏం చెప్పాలి, మళ్ళీ సెప్టెంబర్ 2024 నుంచి ఇది స్టార్ట్ అయింది. ఇది మేము పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ హైదరాబాద్ డెవలప్ ఉంది, ఏదో మనం ఊర్లో లేం. నేను నా ఇంజనీరింగ్ కాలేజ్ మౌలాలి నుంచి చిలుకూరు బాలాజీ అక్కడ వరకు వస్తుండే. అప్పుడు ఇది చాలా ప్రశాంతంగా ఉండే. మధుపాగ్రి 2008 నుంచి కన్స్ట్రక్షన్, అది 2007 నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. 2010 వరకు కంప్లీట్ అయింది 1 block. మళ్ళీ దాని తర్వాత ఇంకో బ్లాక్ కంప్లీట్ అయింది. నేను ఎప్పుడు అనుకోలేదు మౌలాలి నుంచి నేను ఇక్కడ వస్తాను. కానీ పరిస్థితి ఓకే, మనకు మంచి ఎన్వైర్న్మెంట్ ఉంది, గ్రీన్ బెల్ట్ లాగా ఇది ఉంది, ఆర్మీది ఉంది. ఇక్కడ మీరు ఒకవేళ రికార్డ్ చేస్తే ఈవినింగ్ టైంలో పీకాక్స్ వస్తారు. వాళ్ళు ఇక్కడ పీకాక్స్ ఉంటాయి, బర్డ్స్ ఎర్లీ మార్నింగ్ బర్డ్స్కి చూడండి, ప్యారెట్స్ కనిపిస్తాయి. ఎక్కడ కనిపించవు. హై రైజ్ బిల్డింగ్ అని ఇప్పుడు ఎక్కడ నర్సింజీలో ఆదిత్య కన్స్ట్రక్షన్ అవుతుంది గోగ్రేజ్ది, అది కూడా పక్కనే ఉంది. అది కూడా ఉంది కదా. ఏదో హై రైజ్ కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ ఇది అని కాదు. ఇప్పుడు మెహందీపట్నం నానానగర్ దగ్గర వెళ్తే అక్కడ కాంగ్రెస్ వాళ్ళే కట్టినారు. 2004లో వాళ్ళు ఒకటి జస్ట్ ఒక జంక్షన్ గేర్ వేసి చేతి పెట్టినారు, మొత్తం కాంగ్రెస్ లీడర్స్ అక్కడ పెట్టినారు. అక్కడ ట్రాఫిక్ ఎంత జరుగుతుందో ట్రాఫిక్కి సొల్యూషన్ ఇవ్వండి మీరు. అక్కడ ఫ్లైఓవర్ కట్టండి. ఊకే మేము ఇక్కడ పెద్ద రోడ్ వేస్తాం, ఇక్కడ వేస్తాం. మీకు ఆల్రెడీ 80 to 100 feet రోడ్ ఉంది ఆర్మీది, లంగరావు నుంచి నార్సింజి. ఇప్పుడు హెచ్ఎండిఏ వాళ్ళు ప్లస్ ఎంఆర్డిసిఎల్ వాళ్ళు వీళ్ళందరూ కలిసేసి మేము ఇక్కడ నుంచి రోడ్ తీసుకొని వెళ్తాం, మేము ఇక్కడ నుంచి ఇది చేస్తాం. ఎవరికి కావాలండి? రోడ్ ఆల్రెడీ ఉన్నాయి, మీరు దానికి మంచిగా చేయండి. కరెంట్ సిటీ రోడ్స్ బిఫోర్ 2004 నాకు మొలాలి నుంచి మెహందీపట్నానికి ఓన్లీ 20 minutes. నౌ ఇట్ ఈస్ టేకింగ్ మోర్ దెన్ 1.5 hours. ఎందుకు? మెట్రో కన్స్ట్రక్షన్ అయింది. మెట్రో కన్స్ట్రక్షన్ తర్వాత రోడ్ ఫైన్గా ఉందా? లేవు. అంతా జంప్ అప్ అండ్ డౌన్ ఉంది. ఒక మెట్రో మీరు బోగి ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా? అది కూడా లేదు. ఆ మెట్రో ప్రాజెక్ట్ కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయినారు. ఆఖరిగా ఎల్ఎన్టీ కూడా వెళ్ళిపోయింది. వద్దురా బాబు, ఈ గవర్నమెంటే వద్దు, ఈ గవర్నమెంట్తో డిస్కషనే బేకార్. ఎవరు వస్తారు డెవలప్మెంట్ చేయడానికి? ఎవరు ఫార్వర్డ్ వస్తారు? ప్రైవేటైజేషన్ అంటే ఫార్వర్డ్కి వచ్చేసి డెవలప్మెంట్ చేస్తారు. పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఈ మెట్రో వచ్చింది. అది 40 years తర్వాత మనకు బెనిఫిట్ ఉంటాయి. కాదు మాకు ఇది కావాలి. ఇప్పుడు వేరే గవర్నమెంట్ ఏదైనా గవర్నమెంట్ కానీ మా ట్యాక్స్ పేయర్ డబ్బులు వేస్ట్ అయినాయి. అక్కడ ఎవరు లేదు, మేము ట్యాక్స్ పే చేస్తున్నాం. ప్రైవేట్ పీపుల్ మినిస్టర్స్ ఎవరైనా వాళ్ళ ప్రాపర్టీ మొత్తం ఇస్తారా? ఇవ్వరు. వాళ్ళు ఒక రూపాయి కూడా ఇవ్వరు. సో మాకెందుకు? ఇప్పుడు మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉండే, ఆల్మోస్ట్ 1.5 year ఒక టార్చర్ లాగా ఉండే. ఏది 4 months 5 months ప్రెగ్నెంట్ ఉంటే అప్పుడు ఈ టెన్షన్, అరే ఏమవుతుంది. కానీ 8 monthsలో నా బాబు డెలివర్ అయినా డ్యూ టు సమ్ కాన్సిక్వెన్సెస్, ఎమర్జెన్సీలో అయింది. ఎవరికి చెప్పుకోవాలి? ఈ మినిస్టర్ వచ్చేసి ఓకే మేము ఇది చేస్తాం, ఇంకో మినిస్టర్ వచ్చేసి మేము ఇది చేస్తాం. ఆల్రెడీ డెవలప్ నేషన్ అని కంపారిజన్ చేస్తున్నారు. ఎక్కడ థేమ్స్ రివర్, కొరియా, అక్కడ ఇక్కడ వెళ్ళేసి అక్కడేం ఇంత చిన్న వాగు. దిస్ ఈజ్ నాట్ ఏ రివర్, దిస్ ఈజ్ రివర్లెట్. వాగు అంటారు. 9 meters స్టాండర్డ్గా ఉండే. ఇప్పుడు వాళ్ళు 2025లో దే హ్యావ్ మోడిఫైడ్ ద టర్మ్, ట్రిబ్యూటరీ అని పెట్టేసినారు. సింపుల్గా రివర్లెట్కి ట్రిబ్యూటరీ. ఏదైనా గవర్నమెంట్ వస్తే వాళ్ళు ఫోటో పెట్టుకుంటారు, ఇది పెట్టుకుంటారు. హిస్టరీనే మార్చేసినారు. ఇప్పుడు గాంధీ అంటున్నారు, పెద్ద గాంధీ స్టాచ్యూ. గాంధీగా ఆదర్శగా తీసుకోవాలంటే ఇప్పుడు మేము ఎవరు రోడ్కి వచ్చే అవసరం లేదు. ఇన్ని లేడీస్ ఉన్నారు. ఎందుకు వచ్చినారు? మేము ఏదైనా ఫ్రీడమ్ ఫైటర్కి ఇది చేస్తున్నాం, ఆల్రెడీ ఫైటింగ్ చేస్తున్నాం. ఇది మా స్వతంత్రం దేశం కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు మేము మా ఇల్లు కోసం ఫైట్ చేస్తున్నాం. అలానే కనిపిస్తుంది. ఇది లైక్ బ్రిటిష్ రూల్ కనిపిస్తుంది. మేము తీసుకుంటాం, ఇది చేస్తాం, డివైడ్ అండ్ రూల్ లాగా అందరితోటి కాదు. మేము ఇక్కడ నుంచి ఇంత తీసుకుంటాం, అక్కడ నుంచి ఇంత తీసుకుంటాం అని చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ వచ్చేసి కాదు మేము ఇక్కడ. ఇప్పుడు రీసెంట్గానే జస్ట్ వాళ్ళు టెంపరీగా పోస్ట్పోన్ చేస్తున్నారు. ఇప్పుడు మీటింగ్ ఉండే కానీ దే హ్యావ్ పోస్ట్పోన్డ్ ఇట్. ఐ డోంట్ నో. ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్ అని ఒకటి ట్విట్టర్లో ఉంది. వాళ్ళేమో మేమేమి ఇవ్వలే, ఇది చేయలే అని చెప్తున్నారు. కానీ దే హ్యావ్ నోటిఫైడ్ ఇట్. ఒక న్యూస్ మరి గవర్నమెంట్ ఎందుకు ఒక క్లారిటీ ఇవ్వలేకపోతుంది, కనీసం మాట్లాడలేకపోతుంది? దేర్ ఈజ్ ఎ కంప్లీట్ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్. సి ఇట్ కాన్ బి ఏ బఫర్ జోన్. బఫర్ జోన్ ఎక్కడ వస్తుంది? ఒక మన ట్యాంక్ ఉంటే దానికి బఫర్ జోన్ వస్తుంది. ఎవరైనా నదికి రాదు. నదికి వచ్చేసి మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ వస్తుంది. ఎక్కడి వరకు ఫ్లడ్ లెవెల్ ఇంక్రీజ్ అయితే అదే వస్తుంది.
అది అక్కడ ఎవరు లేరు. ఇది 9 మీటర్స్ ఆల్రెడీ రివిలెట్ అంటే 9 మీటర్స్ ఉంటుంది. స్టాండర్డ్ డిఫైన్ చేసి ఉన్నారు కి ఓకే దిస్ ఈజ్ ద టర్మ్. ఇది సైంటిఫిక్ వేలో కూడా వీళ్ళు ఏం వచ్చేసి చెక్ చేయలే. ఎవరైనా మిడిల్లో ఎంత డెప్త్ ఉంది చెప్పినారా? సైంటిఫిక్గా పేపర్లో మాకు ఇచ్చినారా? ఓకే దీని డెప్త్ ఇంత ఉంది, దీంతో మేము ఈ అనాలిసిస్ చేసినాం అనేసి ఏం లేదు. జస్ట్ ఒక December 24 గవర్నమెంట్ ఫామ్ అయింది. జస్ట్ 2 వీక్స్ తర్వాతనే పారాగ్లైడింగ్ తోటి వాళ్ళు వీడియో తీసుకుంటున్నారు. అప్పుడు నేను చూస్తే అరే ఇది ఏం చేస్తున్నారు అనేసి. నెక్స్ట్ జనవరి మంత్లోనే రేవంత్ రెడ్డి డిక్లేర్ చేసినారు మేము మూసీ పెద్ద ప్రాజెక్ట్. దేని గురించి మూసీ ప్రాజెక్ట్ అనేసి మీరు ముందు చెప్పాల్సింది. మేము మీకు ఓటే వేసే కాదు, డెవలప్మెంట్ కోసం ఎవరైనా వస్తే ఓకే అనేసి. కానీ ఈ డెవలప్మెంట్ అనుకోలే. వాళ్ళు వచ్చేసి జస్ట్ మేము ఇది చేస్తాం అది చేస్తాం, క్లారిటీనే లేదు గవర్నమెంట్ దగ్గరే కాదు. అండ్ కంప్లీట్ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్. గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఏం చేస్తుంది, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఎందుకు ఉన్నారు నాకు ఐ డోంట్ నో వాట్ ఈస్ దేర్ మైండ్ ఆఫ్ థింకింగ్. ఈవెన్ ఇప్పుడు గాంధీ గారు బతుకుంటే కూడా ఆయన ఇక్కడ ఉంది మనతో పాటు పోరాడేవాళ్ళు. అది నా ఉద్దేశం. సో లైక్ ఐ బిలీవ్ కి ఇది బేస్లెస్ ప్రాజెక్ట్ బికాస్ ఫస్ట్ వాళ్ళు ఏమన్నారంటే మూసీ రిలేటెడ్, బట్ దే ఆర్ అగైన్ గోయింగ్ టు రియల్ ఎస్టేట్ మార్కెట్. సో ఐ బిలీవ్ దిస్ ఇస్ ద రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు, నాట్ ఫర్ రివర్స్ సేవింగ్. నేను ఐటీ ఎంప్లాయీ అండి. సో ఇప్పుడు ఈఎంఐస్ కట్టుకుంటున్నా. రేపు మా ఇల్లులు పోయినాక వాళ్ళు టీడీఆర్ ఇస్తా అంటున్నారు. ఓకే టీడీఆర్ తీసుకొని మేము బయటకు వెళ్ళిపోతాం, బట్ స్టిల్ నేను ఈఎంఐ పే చేయాలి. మంత్లీ ఈఎంఐ పే చేయాలి. నేను బయటకు వెళ్ళిపోతున్నా అంటే మళ్ళీ మంత్లీ రెంట్ పే చేయాలి. సో టీడీఆర్ హ్యాస్ నో వాల్యూ, రైట్? మార్కెట్లో అందరికీ తెలుసు టీడీఆర్కి మార్కెట్ వాల్యూ ఏం లేదు అని. అండ్ ఓకే తీసుకొని వెళ్ళినాం, దాని తర్వాత ఈఎంఐ కట్టాలి, రెంట్ కట్టాలి, పిల్లల ఫీజులు కట్టాలి, ఇక్కడ రీలొకేషన్కి ప్రాబ్లం. ఇవన్నీ కూడా మిడిల్ క్లాస్ మెంబర్స్కి చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఫైనాన్షియల్గా ఇంపాక్ట్ అవుతుంది, మెంటల్గా ఇంపాక్ట్ అవుతుంది, పిల్లల స్టడీస్ ఇంపాక్ట్ అవుతుంది. ఇవన్నీ మరి దీనికి ఎవరు బాధ్యత నిర్వహిస్తారు? దీనికి ఎవరు ముందు రారు. సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ చెప్పాలంటే చాలా ఉంటాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి, అందరికీ తెలుసు. బట్ ఎవరు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు, కరెక్ట్గా చూపెట్టలేకపోతున్నారు. ఇక్కడ మేము పీజీ కాలనీలో ఒక 10 ఏళ్ళ నుంచి ఉంటున్నామండి. మేము ఎంతో కొంత బాగా కష్టపడి 4 డబ్బులు వెనకాలేసి 5 ఏళ్ళు 6 ఏళ్ళు వెనకాలేసి ఇల్లు అనే డ్రీమ్ మీద ఇన్వెస్ట్ చేస్తాము. ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు 5-6 ఏళ్ళు అయిందో లేదో సడన్గా ఈ కైండ్ ఆఫ్ వాతావరణం గవర్నమెంట్ సృష్టించి మా నెక్స్ట్ 30 ఇయర్స్ ఏదైతే మా డ్రీమ్ హౌస్లో మేము ఉండాలి అనుకున్నాము దానిపైన మేము మా అప్కమింగ్ 30 ఇయర్స్ మేము ఇన్వెస్ట్ చేసేసాం, అయిపోయింది. అది మా చేతిలో లేదు. వీ హ్యావ్ టేకెన్ ద లోన్, దట్స్ ఇట్. మేము 50 లక్షలు 30 లక్షలు ఎంత మాకు శాతనైందో మేము పెట్టుకున్నాము. మా అమ్మ నాన్న సపోర్ట్ తీసుకొని వాళ్ళ సపోర్ట్ తీసుకొని మేము ఇల్లు కొనుక్కుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేసి మేము సుందరీకరణ చేస్తాము, మేము ఓ విగ్రహం పెడతాము, మీరు ఏమైనా పెట్టుకోండి, మా ఇళ్ళని ఎందుకు కూల్చేస్తారండి? మీకు అంత కూల్చాలి, మీకు అంత కట్టుకోవాలి అనుకుంటే మీ ఇల్లు కూల్చుకోండి, మీ ఇల్లు కట్టుకోండి, మీ ఇంటి మీద పెట్టుకోండి విగ్రహాన్ని, తీసుకొని బేగంపేటలో పెట్టుకోండి విగ్రహాన్ని. ఈడనే ఎందుకు పెట్టాలి? మూసి పక్కన ఎందుకు పెట్టాలి? మూసి సుందరీకరణ చేయాల్సి ఉంటే ఉన్న స్థలంలో చేయండి. ఇన్నేళ్ళ నుంచి ఉన్న మూసి మొత్తం మేము కబ్జా చేసుకోలేదు కదా, మేము కబ్జా చేసుకున్న ల్యాండ్ కాదు కదా. మీరే పర్మిషన్లు ఇచ్చారు, మీరే బిల్లులు కట్టించుకుంటున్నారు, మీరే ట్యాక్సులు కట్టించుకుంటున్నారు, మేము అప్పులు కడతా ఉన్నాం. మీరు ఇచ్చిన పర్మిషన్ల మీదే మేము ఇల్లు కట్టుకున్నాం, కానీ మేము ఇల్లీగల్గా కట్టుకోలేదు కదా. ఉన్న స్థలంలో ఉన్న మూసీనే మీరు డెవలప్ చేయండి. అంత అవసరం ఉంది. విగ్రహం కట్టుకుని ఉంటే బేగంపేటలో కట్టుకోండి, ఉన్న సెక్రటరియట్లో కట్టుకోండి, అంబేద్కర్ విగ్రహం పక్కకు. ఇక్కడ కట్టాలని ఏమున్నది? అంత చేయాలనుకుంటే గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయి కదా చాలా, మూసీ పరివాహక ప్రాంతంలో గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయి, అక్కడ మాత్రం కట్టుకోండి. ఈ 50 కిలోమీటర్ల స్ట్రెచ్ మూసీ పరివాహక ప్రాంతాన్ని మొత్తం డిస్టర్బ్ చేసి ఆ ఇళ్ళన్నీ కూల్చోగొట్టేసి అది ఏదో బ్రిటిష్ రాజ్యంలో బ్రిటిష్ రూల్ లాగా ఉంది ఇది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మేమైతే మేము ఇచ్చేవాళ్ళం కాదండి. మేము ఇల్లు ఇవ్వము, మా స్థలాలు ఇవ్వము. మేము కష్టపడి సంపాదించి మేము ఇల్లు కట్టుకుంటున్నాం. మేమేమి ఎవరిని దోచుకొని తిన్న డబ్బు కాదు ఇది, లేదంటే మేము స్కామ్ చేసి వేసుకోవాలి. మేము కష్టపడుతున్నాం, ఉద్యోగాలు చేసుకుంటున్నాం, లోన్లు తీసుకున్నాం, ఇల్లు కట్టుకున్నాం, అందులో ఉంటున్నాం. ఏ ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు, దేనికి ఆలోచనకు వ్యతిరేకం కాదు. కేవలం మేము డబ్బు పెట్టి మేము కొన్నాము, మీ పర్మిషన్లతోనే తీసుకున్నాం. మేమేమి వితౌట్ పర్మిషన్ ఏది తీసుకోలేదు. నా పేరు జంగిరెడ్డి, యనుమల జంగిరెడ్డి. యనుమల జంగిరెడ్డి అంటే యనుమల రేవంత్ రెడ్డి వాళ్ళ రిలేటివ్స్ మీరేమన్నా? సర్నేమ్ సేమ్. సర్నేమా? డిస్ట్రిక్ట్ సేమ్. ఓకే. మా కాన్స్టిట్యున్సీ కొడంగల్ కదా, కొండారెడ్డిపల్లి.
అయితే నాది విలేజ్ వాతావరణం నుంచి వచ్చిన నేను. ఆయన ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి, ఇది చెప్పింది కాదు, చెప్పినవి ఒక్కటి చేయలేదు. ఇప్పుడు ఏదో చెప్పనివి కొత్తవి అది చేస్తా ఇది చేస్తా అంటాడు. ఒకటి గాంధీ విగ్రహం పెడతా అంటాడు. ఉన్న అంబేద్కర్ విగ్రహము ఎవ్వరు దాని మెయింటెనెన్సే లేదు. అది చేయలేని వాడికి ఇది ఎట్లా చేస్తాడు? ఈయన మీద మాకు నమ్మకం లేదు. మా కులము, మా సర్నేము, కానీ మాకు ఎలాంటి 1% కూడా మాకు ఈయన చేస్తాడని అయితే నమ్మకం లేదు. కొన్ని హామీలు చాలా ఉన్నాయి. ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్, ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, అది లేక కాలేజీలకు పోతలేరు మా దగ్గరటోళ్ళే. అదే మన ఆరోగ్యశ్రీ అవి ఇవ్వలేక మన హాస్పిటల్ మొన్ననే మా వాళ్ళే రిలేటివ్స్ ఉంటే అందులో ఆరోగ్యశ్రీ అప్రూవల్ అవుతలేదు. అంటే ఎందుకు అవుతలేదు అంటే బిల్లు రావట్లేదు. ఇంపార్టెంట్ ఇరిగేషన్ మా తానే పాలమూరు ఎత్తిపోత పథకం ఉంది, వీళ్ళు వచ్చిరంటే తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలే. అది చేయొచ్చు కదా. వాటర్ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, హెల్త్ ఇంపార్టెంట్. ఈ 3 చేయనివాడు ఇదేదో సుందరీకరణ చేస్తా ఇది చేస్తా అంటే ఎవరు నమ్మరు, ఎవరు ఇయ్యరు. నాకు తెలిసి ఎవరు ఇచ్చేటట్టు లేరు, ఇయ్యరు. ఒకవేళ నల్లమల పులి మళ్ళీ చెప్తుండు, మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలకు నేనే ముఖ్యమంత్రి అని చెప్తున్నాడు. అవుతాడు, బాగానే అవుతాడు. చూడు అది ఇప్పుడు నెక్స్ట్ తెలుస్తుంది కదా, ఏదో మున్సిపల్ వచ్చినాయని ఇంకా వాయిస్ పెరుగుతుంది. అది ఓన్లీ వాపే, బల్బు కాదు. అది గ్రహించాలి. గ్రహిస్తే మంచిది. మావాడే కాబట్టి నేను చెప్తున్నా, మంచి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని నాకు కూడా ఉంది ఆశ. మా కులమోడు, మా సర్నేము, మావాడు మంచి కావాలని నేను స్టార్టింగ్లో మా కాలనీలోనే నేను గొప్పగా చెప్పిన మావాడు. ఇప్పుడు ఏమంటారు కాలనీ మిమ్మల్ని అందరినీ ఏమన్నా తిట్టుకుంటారా మరి ఆయనతో పాటు? మీ ఓడు అంట కాడ వేస్ట్ కాడ అంట అది అని తిడతారు. నిజం, డైరెక్ట్. అరే నేను ఇంకా ఫైట్ చేస్తా, మావాడు ఇంకా ముందు ఇంకా 3 years ఉంది చూపిస్తాడు అనేది. ఏం చూపిస్తుండు? ఇదే చూపిస్తుండు, కులగొట్టుడే. అది హైడ్రా అయింది, మూసి అయింది. మూసి చేయాలంటే చాలా నేను ఇస్తా ప్లాన్, అది ఎట్లా చేయాలనేది. ఒక్క ఇల్లు ఇవ్వకుండా చేయొచ్చు. పాత డిపిఆర్ ఉంది, ఆ డిపిఆర్ ప్రకారం చేయొచ్చు కదా. ఈ ఇల్లు కులగొట్టి చేస్తుండేంది చాలా. అంటే నేను ఏదో చెప్పాలని కాదు, చాలా అవస్థపడతారు. ఇల్లులా అది టెన్షన్ పడతారు. నేను లైట్ తీసుకుంటున్నానేమో కానీ చాలామంది మా కాలనీ వాళ్ళు, నేను రెగ్యులర్గా వీళ్ళు ఎంబడి పోతున్నా, అన్నీ అటెండ్ అవుతున్నా. మా కాలనీ అనుకుంటారు మరి ముఖ్యమంత్రి మీ రేవంత్ రెడ్డి, మీ సొంతూరు, మీ కాన్స్టిట్యున్సీ, మీ ఇంటి పేరు, మరి మీ పాలన మరి సంబంధించి ఊళ్ళో ఏమనుకుంటున్నారు? మరి ఇప్పుడు మీ ఇల్లు కొడుతున్నారని ఊళ్ళో కూడా తెలిసే ఉంటుంది, మరి ఊళ్ళో ఏమనుకుంటారు? మీ ఊళ్ళో కూడా అందరికీ తెలుసు. అది మన ఈ కాలనీలో ఉన్న వాళ్ళకన్నా సరిగ్గా తెలియదు. ఊర్లో ఈడ జరిగేది మొత్తం తెలుస్తుంది. వాళ్ళంతా యాక్టివ్ ఉంటారు. ఈ మన సిటీలోనే కరెక్ట్ లేరు. ఊర్లలో సర్పంచ్ ఎలక్షన్లు చూపించారు చూడు. ఈ మున్సిపాలిటీలో అది ఏదో గ్యాబ్లింగ్ అయింది కానీ ఊర్లలో చూపిస్తారు. ఇప్పుడు ఏదో మున్సిపాలిటీలు కొద్దిగా ఏదో 60% వచ్చింది, దానికి ఇంకా రెచ్చిపోతున్నట్టుండు. అది చూసుకోకు. నా సలహా కొద్దిగా చూసుకొని ఓపిక పట్టి, నీకు ఇచ్చిన మంచి అవకాశం ఎవ్వరికి రాలే. కేసీఆర్ అంటే ఉద్యమం చేసిండు, ఆటోమేటిక్ వచ్చింది పదవి. నువ్వేం చేసినావు? నువ్వేమన్నా ఉద్యమం చేసినావా? నువ్వేం చేసినావు? ఇంకా అనొద్దు. కానీ అన్నీ రాంగ్ బ్లాక్మెయిల్ చేసుకుంటా, ఒకరిని తొక్కుకుంటా వచ్చి 10 వచ్చింది, కానీ ఏం చేసింది ఏం లేదు. ఏమైతే మరి ముఖ్యమంత్రి మీద మాట్లాడుతున్నావు, నీ మీద కేసులు పెడతారు. మరి ఏం భయం కాదు, ఉన్నది చెప్తున్నా, ఉన్నది వాస్తవం. నువ్వు ఇంకా 3 ఏళ్ళు ఉంది, ఇప్పటికైనా మారి మంచిగా పాలన చేస్తే మళ్ళీ కూడా నువ్వే వస్తావు. మావాడు రావాలని నాకుంది, వస్తావు. కానీ నువ్వు ఇదే పని చేస్తే పోతావు, 100% పోతావు. ఉసురు కూడా ఉంటుంది నీకు, 100% పాపం తగులుతుంది. ఎందుకు? ఇంకో ఒక్క ఇల్లు ఉలగొడితే వాళ్ళ ఫ్యామిలీ చుట్టాలు ఎంతమంది అదవుతారు. వద్దు, అది వద్దు. నేను నా సలహా చెప్తావు. మరి వాళ్ళ భార్యకి చెప్తావా? గీతారెడ్డి గారికి, మేడంకి ఏమైనా చెప్తావా? ఏం చెప్తావు మరి? మేడంకి ఒక రిక్వెస్ట్ చేయమని, సార్కి ఏమైనా చెప్పమని. మేడం, సారు ఏదో భ్రమలో ఉండు, ఆ భ్రమలోకి వెళ్ళి నిద్రలనన్నా లేపి చెప్పు నువ్వు చేసేది కరెక్ట్ కాదు. నీ నోటి దుడుసు కూడా తగ్గించుకో, పెద్దలను గౌరవించు.
ఎవరు ఆ, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనేది చూసి పాలన మంచిగా చేస్తే నీకు నెక్స్ట్ టైం మళ్ళీ వస్తుంది. లేదంటే ఈ మధ్యలో కూడా పోవచ్చు నాకు తెలిసి. మేము గత 12 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నామండి. మరి మాకు ఎటువంటి ఉచితాలు కానీ హామీలు కానీ ఏం లేవు. మేము రెగ్యులర్గా ట్యాక్స్ కడుతున్నాము, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ అప్ టు డేట్ అన్నీ ఉంటాము. మేము అన్నిటికీ కూడా ప్రతి విషయంలో కూడా ప్రభుత్వానికి సహకరిస్తున్నాము. ఎప్పటికీ భవిష్యత్తులో కూడా సహకరిస్తాం. కానీ మీరు ఏదైతే మూసి అభివృద్ధి పథకం ప్రణాళిక అనేటువంటిది ఏదైతే పెట్టారో అది మాటువంటి వాళ్లకు కూడా ఎటువంటి బాధ కానీ నష్టం కానీ కలిగించకుండా చేసుకుంటే అన్ని విధాల మంచిది. మేము ఎప్పుడు కూడా పురోభివృద్ధిని వ్యతిరేకం కాదు, ఎప్పుడు కూడా దానికి అడ్డు చెప్పలేదు, చేసుకోండి. కానీ ఇంతమంది ఇన్ని కుటుంబాలు మరి అకస్మాత్తుగా దాదాపు గత సంవత్సరం నుంచి నిద్రలు లేవు, ఆహారాలు లేవు, ఎప్పుడు ఎవరు వస్తారో ఏం తెలియదు, ఎప్పుడు ఏమొచ్చి కొలతలు తీసుకుపోతుందో తెలియదు, ఎవరు ఏం నోటీసులు ఇస్తారో తెలియదు. అంత భయభ్రాంతులై బిక్కుబిక్కుమనుకుంటూ కూడా అందరూ జీవితాలు ఎళ్ళదీస్తున్నారు. మరి ఎంతోమంది మనం ఇంకా మరి ఈఎంఐలు కూడా తీరన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మరి ఎన్ని ఏండ్లు ఉన్నాయో. ఎవరు మీరు కొడుకింటి దగ్గర ఉంటారా, బిడ్డ ఇంటి దగ్గర ఉంటే ఎవరు? అంతా కలిసే ఉంటున్నాము. మేము కొడుకు మా అబ్బాయి దగ్గరనే ఉంటాం. అబ్బాయికి ఆఫీసు దగ్గరని ఇక్కడ తీసుకోవడం జరిగింది. మరి మేమంతా కూడా ఎంత అంటే ఒక పెద్ద ఉమ్మడి కుటుంబంలాగా జీవిస్తున్నాం. ఏదొచ్చినా ఏ విషయాన్ని మాట్లాడుకున్నా వివరంగా చెప్పి దాని మీద ఎటువంటి స్పందించాలనేటువంటిది కూడా మేము ఆలోచించుకొని మాట్లాడుతున్నాం. మేము ఎప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానే కాదు, ప్రతి ఒక్కరం కూడా అదే విషయం చెప్తాం. కానీ మేము ఇంత ప్రభుత్వానికి ఇంత సహకరిస్తున్నప్పుడు ప్రభుత్వానికి కూడా మాకు ప్రతిస్పందన కావాలి. మరి మా ఆస్తులు కానీ ఇండ్లు కానీ ఎటువంటి నష్టం కాకుండా మీరు తగినటువంటి విధంగా మాకు ప్రతిస్పందన తెలియజేసి మాకు చక్కటి అవకాశం మాకు ఇచ్చినట్టయితే మీకు ఎట్లయితే మీరు చేయడానికి ఏదైతే ప్రాజెక్టు సంకల్పించారో దానికి తోడ్పడడానికి మరి మాకు కూడా తోడ్పడండి. మాకు ఎటువంటి అభ్యంతరం కానీ ఎటువంటి అడ్డంకులు పెట్టేటువంటి సమస్య కూడా మాకు లేదండి. फर्स्ट ऑफ ऑल मैं ये बोलूँगी कि वी आर इंडियन एंड वी हैव राइट टू लिव एंड राइट टू स्पीक. ओके, अगर आज महात्मा गांधी जिंदा होते तो वो यही सोचते मैंने किस लिए ये देश को स्वतंत्रता दिलाई. हम लोग फादर ऑफ नेशन उन्हें ऐसे ही नहीं बुलाते हैं. वो कभी नहीं चाहते कि उनका स्टैचू लोगों के घरों को तोड़ के लोगों को बेघर करके उनका एक स्टैचू लगाया जाए. कभी नहीं चाहेंगे. तो ये क्यों ऐसा कर रहे हैं हम लोग के लिए? हम लोग को रहना है, करना है, जितना भी डेवलप करना है अच्छा करना है, बट किसी के घर को हार्म ना करो. आपको करना है, हम लोग उसके साथ है. डेवलपमेंट करना है, जो भी सुंदर करना है, नदी को करना है, पहले उसे पोल्यूशन से फ्री करो. दूसरा रियलिटी है ये, इट्स माय स्लोगन, क्लीन द रिवर नॉट अवर हाउस. आपको करना है आप करो, बट हमारे घरों से हमें अलग ना निकालो. నిజంగా చాలా ఎమోషన్ అవుతున్నారు ఒక్కొక్కరు. ఎట్టి పరిస్థితుల్లో మా ఇల్లు ఇచ్చే ప్రసక్తే లేదు. దాదాపు 15 ఏళ్ళ నుంచి చూస్తున్నాం కదా, నా వెనకాల చాలా గ్రీనరీగా ఉంది. మొత్తం ప్రతి ఇంటి ముందు ఒక్కొక్క మామిడికాయ చెట్టు లేకపోతే ఇంకొక అల్లనేడు చెట్టు ఇట్లా ఒక్కొక్క ఇంటి ముందు ఒక్కొక్క చెట్టు పెట్టుకున్నారు. సో 15 ఏళ్ళ నుంచి దాదాపు 50 ఫ్యామిలీస్ అంతా ఒకటే 50 ఫ్యామిలీస్ అంతా ఇక్కడ కలిసి ఉంటున్నారు. దాదాపు ఒక పండగ వాతావరణం, ఏదైనా పండుగ వస్తే కూడా చాలా పెద్ద ఎత్తున పండుగలు కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం. సో కేవలం రియల్ ఎస్టేట్ దందా కోసం మాత్రమే మూసి అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చి మా ఇల్లులు గులగొడతా అంటే ఒప్పుకునేది లేదు. ఒకవేళ నిజంగా గాంధీ మహాత్ముడు కనుక బ్రతికుంటే ఖచ్చితంగా మా ఉద్యమంలో ముందుండి మాకు పోరాటం సంబంధించి చేస్తారు. సో గాంధీ విగ్రహం ఎవరు అడగలేదు. గాంధీ విగ్రహం కూడా బతుకుంటే గాంధీ కూడా ఒప్పుకోడు. ఎందుకంటే ఇంతమంది ఇల్లులు కూలగొట్టి తన విగ్రహం పెడతా అంటే ఖచ్చితంగా తను కూడా ఒప్పుకోడని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో మూసి ప్రక్షాళనకు సంబంధించి చేసుకుంటే మీరు ఆ రివర్ ఏదైనా డెవలప్ చేసుకుంటే ఎవరి ఇల్లులు కూలగొట్టకుండా ఎవరిని డిస్టర్బ్ చేయకుండా చేసుకోండి. బట్ మా ఇల్లులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూల్చడానికి వీల్లేదని చెప్పేసి ఇక్కడ బాధితులు అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివెలు కోసం డ్రీమ్ హోమ్స్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.